హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. దొనకొండకు మళ్ళీ మహర్దశ పట్టనుందా? నిజంగా ఇది మహర్దశ పడుతుందా, లేకపోతే కేవలం పైపైన వస్తున్న వార్తలేనా? ఏంటో మనం ఒకసారి చూద్దాం. కొత్తగా ఈరోజైతే దొనకొండకు సంబంధించి కొన్ని వార్తలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఒక పశ్చిమ ప్రకాశంలో మారుమూల ప్రాంతంలో ఉన్న దొనకొండ అనే ప్రాంతంలో ఏమాత్రం అభివృద్ధి లేదు. కానీ గత 10 ఏళ్లుగా దొనకొండ అనేది వార్తల్లో నానుతూనే వస్తుంది. అది ఎందుకు నానుతుంది అనేది మీకు కూడా తెలుసు. ఎప్పుడైతే చంద్రబాబు గారు రాజధాని కావాలి, రాజధానికి ప్లేస్ను వెతకండి అన్నప్పుడు మన రాష్ట్రంలో ఒక 2 ప్రాంతాలు మాత్రమే బాగా వైరల్ అయ్యాయి. అందులో ఒకటి దొనకొండ, తరువాత అమరావతి. మొదటగా దొనకొండకే రాజధాని ప్రాంతం అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి బాగా ప్రజలు కూడా మాట్లాడుకున్నారు. మీడియా కూడా అదే మాట్లాడింది. సో దాదాపు భూమి గురించి కూడా బాగా సెర్చ్ చేసి ఇక్కడ ఎక్కువ ల్యాండ్ ఉంది, ఇక్కడ పెట్టేయచ్చు, ఇక రాజధానిని నిర్మాణం చేయొచ్చు అనుకున్న టైంలో సడన్గా అది అమరావతి వైపు షిఫ్ట్ అయిపోవడము, అక్కడ కొత్త ప్రణాళికలు రచించడం జరిగింది. సరే, ఈలోపు ఇక రాజధాని వస్తుంది అన్న పుకార్లు ఇవన్నీ రావటం వల్ల ఎక్కడి నుంచో వేరే ప్రాంతాల నుంచి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వచ్చి ఇక్కడ భూములు కొనడము, ఇక్కడ ఉన్న భూముల ధరలకి రెక్కలు వచ్చేసాయన్నమాట. సో విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. తర్వాత మంత్రులు కూడా, ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, అలాగే మాజీ మంత్రులు వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ భూములు కొనుక్కున్నారు. ఇంత జరిగిన తర్వాత సడన్గా ప్లేట్ తిరిగేసేసరికి ఒక్కసారిగా ఇక్కడ మళ్ళీ రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది, మొత్తం గుట్టు చప్పుడు కాని పరిస్థితి ఏర్పడింది అనమాట. అయితే ఈ 10 ఏళ్లుగా కూడా కొన్ని ప్రణాళికలు అయితే రచించే ప్రోగ్రాం పెట్టుకున్నారు, ఏదో ప్రయత్నించారు, కానీ అభివృద్ధి చేస్తున్నట్టుగా ఏమీ చేయలేదు. రాజధాని ఎలాగూ పోయింది, మాకు అభివృద్ధి చేయండి అని చెప్పి దొనకొండ వాస్తవ్యులు కావచ్చు, అలాగే ఆ చుట్టుపక్కల పశ్చిమ ప్రకాశం ప్రజలు కూడా అడుగుతూ వచ్చారు. మా ఊరికైతే గట్టిగా దొనకొండ 1 గంట జర్నీ అంతే, చాలా దగ్గరలో ఉంటుంది మాకు. సో వాటర్ సోర్సెస్ కూడా మా ప్రాంతంలో చాలా తక్కువ. సో అలాంటి ప్రాంతంలో చాలా వరకు వలసలు ఎక్కువగా ఉంటుంటాయి. బేల్దార్ పనులని, లేకపోతే మరొక పనులని చెప్పేసి హైదరాబాద్కి, బెంగళూరుకి, ఇట్లా వేరే వేరే ప్రాంతాలకి యువత వలస వెళ్ళిపోతుంటారు. డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా చిన్న 10,000, 15,000 ఉద్యోగాలకు కూడా ఎక్కడికో వెళ్ళిపోవాలి, రాష్ట్రం నలుమూలలకు వెళ్ళి పనిచేసుకోవాలి. అలాంటి పరిస్థితి ఉండేదన్నమాట. సో దానికోసమే గతం నుంచి కూడా ఈ ప్రకాశం జిల్లా ఒక కరువు జిల్లాగా పేరు పొందింది. సరే, ఇప్పుడైతే కరువు జిల్లాగా గుర్తించి ప్రభుత్వం కరువు జిల్లాల లిస్టులో చేర్చి దానికి గ్రాంట్స్ రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇంతవరకు సంతోషం. కాకపోతే ఈ దొనకొండ పర్టికులర్గా దాన్ని అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం అంతా బాగుపడుతుంది అని చెప్పేసి ఈ పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసులకు ఎప్పటి నుంచో ఉంది. సో వీళ్ళు రిక్వెస్ట్ చేస్తూ వచ్చారు, మా ప్రాంతానికి ఏదన్నా చేయండి అని చెప్పి. ఇలా రిక్వెస్ట్ చేసినప్పుడు ప్రభుత్వం కూడా సరే మేము చేస్తాము అని చెప్పి ఒక ఒప్పందంతో ముందుకొచ్చారు. అదేంటంటే ఇండస్ట్రియల్ కారిడార్గా దీన్ని మారుస్తాము అని చెప్పారు. సో పారిశ్రామిక వాడగా మార్చాలంటే అనేక సంస్థలు, కంపెనీలు, ప్రాజెక్టులు ప్రొడక్షన్ చేయడానికి అనేకం తీసుకొని రావాలి. సో వీటికి కూడా వేల కోట్ల రూపాయలు రాయితీలు ఇవ్వాలి. సో ఇదంతా జరగాల్సి ఉంది. సో దానికి ఒక ప్రణాళిక అయితే రూపొందించింది గత ప్రభుత్వాలే. సో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ పారిశ్రామిక స్ట్రిప్ ఏర్పాటు చేస్తాము అని చెప్పారనమాట. సో దాదాపు 44 ఎకరాల్లో చిన్న పరిశ్రమలు, అలాగే కుటీర పరిశ్రమలు, అలాగే సూక్ష్మ పరిశ్రమలు, మైక్రో ఇండస్ట్రీస్ అంటాం. సో ఈ విధంగా కొన్ని పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు అంటే కాస్త పెద్దవి. సో ఈ విధంగా పరిశ్రమలన్నీ కూడా ఇక్కడ మనం స్థాపించవచ్చు. సో వాటి కోసం ప్రణాళికలు రచిద్దామని చెప్పేసి ప్రణాళికలు కూడా వేసిన తర్వాత దాదాపు 268 ప్లాంట్లుగా విభజించారు. అంటే వేరు రకాల కంపెనీలకు అందుబాటులో ఉండేట్టుగా. సో వీటిని విభజించడం జరిగింది. విభజించిన తర్వాత దాదాపు 218 కంపెనీల వరకు కూడా ఆల్రెడీ కేటాయింపులు కూడా చేసేశారు. సో గత ప్రభుత్వాల్లోనే చేసిన తర్వాత ఒక్క కంపెనీ కూడా ఇక్కడికి వచ్చి కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది లేదు. నిజానికి వీటికి మౌలిక సదుపాయాల కల్పన కోసం అని చెప్పేసి 6 కోట్ల రూపాయలు ప్రభుత్వం కూడా విడుదల చేసింది. గత ప్రభుత్వాలు విడుదల చేస్తే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అంటే మౌలిక వసతుల కోసం ఏమాత్రం చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు విశాఖలో మెడ్టెక్ జోన్ ఉంది. సో అక్కడ మౌలిక వసతుల ఏర్పాట్లు అవన్నీ చేయడం కోసం 100 కోట్లు ఖర్చు పెట్టారు, దాదాపు 300 కోట్ల పైన. కానీ అక్కడ ఏర్పాటు అయితే జరిగింది. తర్వాత మళ్ళీ దాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి వైసీపీ గవర్నమెంట్ దాన్ని కూడా భ్రష్టు పట్టించే పని పెట్టుకున్నారు, చైనా కంపెనీలకు ఇచ్చారు. గందరగోళం అయింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కాస్త ముందుకు కదులుతూ ఉందన్నమాట, నిదానంగా తోస్తూ ఉన్నారు. కానీ ఎంతో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అవ్వటం వల్ల, మౌలిక సదుపాయాలు అయితే ఏర్పాటు చేయడం వల్ల కంపెనీలు రావడానికి ఇప్పుడు ఆసక్తి చూపిస్తాయి, పని చాలా త్వరగా అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం దొనకొండలో అలాంటి పరిస్థితి ఏర్పడలేదు. మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన డబ్బులు ఖర్చు పెట్టలేదు, అక్కడ ఏ కంపెనీ రాలేదు, కేటాయింపులు పొందిన కంపెనీలు కూడా రాలేదంటే ఇక అర్థం చేసుకోండి ఎంత వరస్ట్గా ఇక్కడ జరిగిందో. సో అభివృద్ధి అలాగే లేకుండా కుంటుపడిపోయింది.
ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ నోటిఫికేషన్ ద్వారా మళ్ళీ పిలిపిచ్చారు. మేము మీకు ఈ విధంగా చిన్న తరహా పరిశ్రమలు ఇవన్నీ పెట్టడానికి మీకు అవకాశం కల్పిస్తున్నాము. కొత్తగా ఎంటర్‌ప్రెన్యూర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళు ప్రభుత్వానికి సంప్రదించండి. వాళ్ళు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టారు. గతంలో కూడా ఇదంతా చేశారు. చేసిన తర్వాతన కేటాయింపులు జరిగాయి. కానీ పని అవ్వలేదు. సో, అది ఆ విధంగా ఆగిపోయింది. ఇప్పుడు మాత్రం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. గతంలోనే దీన్ని ఆసరా చేసుకొని మొత్తం ఏదైతే ఈ వైబ్ ఉందో, ఈ ప్రచారం కావచ్చు ఇదంతా దీన్ని ఆసరా చేసుకొని రియల్ ఎస్టేట్ విపరీతంగా జరిగింది. ఇప్పుడు మా ప్రాంతంలో అయితే మా ఊర్లో కూడా ఈ దొనకొండలో ఇట్లా సపరేట్‌గా ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ వస్తుంది. కాబట్టి మీరు ఈ ప్రాంతంలో భూములు కొనండి. లేకపోతే పలానా పరిశ్రమ వస్తుంది. కాబట్టి భూములు కొనండి అని చెప్పేసి రియల్ ఎస్టేట్ విపరీతంగా జరిగింది. సో, అక్కడ కొన్నవాళ్ళు కొన్నారు, కొనని వాళ్ళు ఆగిపోయారు. సో, ఏదైతే కానీ అభివృద్ధి మాత్రం అలా ఆగిపోయింది. ఇప్పుడు పుంజుకుంటే చాలా బావుంటుంది. అక్కడ వలసలు కంట్రోల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రాంతం నిండా కూడా వేరే ప్రాంతాలకు తరలిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఉద్యోగాలొస్తే ఆ ప్రాంత వాసులకే కాకుండా చుట్టుపక్కల ఉన్న జిల్లాల వాళ్ళకి కూడా ఇప్పుడు పక్కనే శ్రీశైలం ఉంది. అలాగే నంద్యాల, ఇటువైపు నెల్లూరు, ప్రకాశాన్ని ఆనుకొని ఉన్న ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగులకు ఇక్కడ మంచి అవకాశాలు దొరుకుతాయి. గుంటూరు, సో, ఈ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ఉపాధి చూసుకుంటారు. అలాంటి అవకాశాన్ని ప్రభుత్వాలు గతంలో పోగొట్టాయి. ఇప్పుడు మాత్రం అందుకుంటే బావుంటుంది. అయితే ఇదంతా కూడా ప్రస్తుతానికి ఎందుకు చర్చకొచ్చిందంటే, ప్రభుత్వం జస్ట్ ఆ నోటిఫికేషన్ అయితే ఇచ్చింది కానీ, అది ఇంకా ముందడుగైతే పడలేదు. కేవలం నోటిఫికేషన్లలోనే ఉంది. ఇంకా చాలా జరగాల్సి ఉంది. సో, ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారో చూడాలి. ఇక్కడ ఆల్రెడీ బ్రిటిషర్స్ ఎప్పుడో ఏర్పాటు చేసిన ఎయిర్ స్ట్రిప్ ఉంది. సో, దాన్ని అప్పట్లోనే అభివృద్ధి చేస్తారనుకున్నారు కానీ చేయలేదు. ఎయిర్ స్ట్రిప్ అంటే ఏం లేదు, జస్ట్ రన్వేగా మాత్రమే పనికొస్తుంది. అక్కడ మిగతా ఏ ఎయిర్‌పోర్ట్ గానీ, ఏ టెక్నాలజీకి సంబంధించింది గానీ ఏమీ లేదు. ఇప్పుడు ప్రతిదీ కూడా మళ్ళీ కొత్తగా ఎస్టాబ్లిష్ చేయాలి. సో, ఇక్కడ అయితే అవకాశం ఉంది కాబట్టి, భూములు ఉన్నాయి కాబట్టి, గతం నుంచి ఉన్న కూడా ప్రతిపాదన ఏంటంటే ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ విడి భాగాలు కావచ్చు, ఇవన్నీ తయారీకి ఇది బాగా పనికొస్తుంది. కాబట్టి ఇక్కడ ఎయిర్ ఫోర్స్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కావచ్చు, రక్షణ రంగ ఉత్పత్తులు, అలాగే ఏరోస్పేస్ ఫ్యాక్టరీలు, యూనిట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికైతే ప్రణాళిక సిద్ధమైంది. గతంలోనే దీనికి సంబంధించి కేంద్రం నుంచి విమానయాన శాఖకు సంబంధించి కొంతమంది మంత్రులు, అలాగే కొంతమంది నిపుణులు వచ్చి ఇక్కడ సర్వే కూడా చేశారు. చేసిన తర్వాత ఈ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి కూడా పెట్టడం జరిగింది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం స్పందించింది లేదు. అయితే ఇప్పుడు టీడీపీ నుంచే ఒక విమానయాన శాఖకు సంబంధించిన నాయకుడు ఉన్నాడు కాబట్టి మంత్రి రామ్మోహన్ గారు. సో, ఈయన కొద్దిగా చర్యలు తీసుకొని ఈ ఎయిర్ క్లస్టర్ కావచ్చు, అలాగే ఈ కంపెనీలు కావచ్చు, అలాగే దీనికి సంబంధించిన రక్షణ రంగ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ఆయన తన ఆమోదం తెలిపి తన మంత్రిత్వ శాఖ నుంచి పనులు జరిపిస్తారని చెప్పేసి ఆంధ్ర ప్రాంత ప్రజలైతే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా దొనకొండ వాసులు ఎదురు చూస్తున్నారు. సో, త్వరగా ఇది జరగాలని మనం కోరుకుందాం.